ఈ కొండ ఏంటి ఎంత ఎత్తు ఉంది? నువ్వు నాకేం చెప్తావా? ఏ పక్క చూడాలి? అమ్మ బాబోయ్ గొర్రెలా పరిగెట్టండి రోయ్. ఇది ఎంత దూరం పరిగెట్టినా ఇక్కడ ఉండిపోతున్నాను. ఒరే ఇలాంటి చింపాంజీలు బోల్డ్ అని చూసాను రా. డాన్సింగ్ చింపాంజీ అంటరా కొత్తగా. రా ననుకున్నావా? రా లేననుకున్నావా? ఒసే కోతి ఆడు రానున్నాం. ఆడేంటాడు అలా వచ్చేసాడు? గ్రామర్ మిస్టేక్ అయిందా? అయితే ఎల్లు కూడా పీకాయి. భవానీ స్వామీజీ సాయంత్రం లోపల ప్రవీణ్ రావాలి. అలాగే ఇప్పుడే చెప్తాను స్వామీజీ. ప్రవీణ్, ఈ రోజు అమావాస్య. చీకటి పడే లోపల నువ్వు ఆ ఉంగరాన్ని తీసుకురావాలి. గుమ్మని వెతుకు. అలాగే స్వామీజీ, మీరు చెప్పినట్టే గుమ్మని వెతుకుతాను. కొండపైకి వస్తే ఉంగరం దొరుకుతుందేమో అనుకున్నాను. ఇక్కడ ఏం లేదేంట్రా బాబు. ఇదేంటిది? శివాలయం ఎలా ఉంది? వీళ్ళు దండం పెట్టుకుందాం. మీదేంటి ఏదో అనమల్లాగా ఉన్నాయి. సరిగ్గా చూద్దాం. లింగం మీద నీళ్ళు పోస్తే వజ్రం వస్తుందా? సరే అయితే ఇప్పుడే వెళ్దాం. ఇక్కడ నీళ్ళు పోయడానికి ఏ దారి లేదురా బాబా. ఇక్కడ ఎక్కడ చెరువులు లేవు, ఏం లేవు. నీళ్ళ సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి అబ్బా? అమ్మ బాబోయ్, పైన పెద్ద జలపాతం ఉందన్నమాట. ఇక్కడ ఏదో బట్టలుగా ఉంది. కదా అమ్మయ్యా, మొత్తానికి ఇది వజ్రం వచ్చేసింది. నడిచాను నేను వెళ్ళిపోతాం కోటకి. రావే సార్. మీరంతా ఎందుకు వచ్చారు సార్? సార్, ఇందాక మీరు సిబిఐ ఆఫీస్ మీద చేయి చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని జైల్లో తీసుకెళ్ళాలి. పదండి. సార్, నేను ఎవరి మీద చేయి చేసుకోలేదండి. మాకు ఆ విషయాలు ఏం తెలీదు. మిమ్మల్ని రమ్మన్నారు. పదండి. సార్, చిన్న పని ఉందండి. ఆ పని అయిపోయిన తర్వాత మీతో పాటు వస్తాను. మీకు ఎటువంటి పని ఉందో మాకు సంబంధం లేదు. రమ్మన్నారు, పదండి అంతే. సార్, మీరు ఎంతసేపు నేను రాను సార్. నాకు ఆ పని దాకా మీరు లాక్కెళ్ళినా సరే రారు కదా. ఇక మేము ఏం చేయలేము సార్.